మనం కలిసి ప్రభువును ఆరాధించడానికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఎవరైనా ఇంకా కింద ఉండిపోతే సండే స్కూల్ దగ్గర ఓన్లీ సండే స్కూల్ పిల్లలు, సండే స్కూల్ నడిపించే వాళ్ళు మాత్రమే ఉండాలి. సండే స్కూలు ఒక స్కూల్ లాగా జరగాలి. ఎందుకు అంటే ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలాగా కొన్ని పాఠాలు ప్రత్యేకమైనటువంటి క్రమశిక్షణ వాళ్ళు నేర్చుకుంటారో ఇక్కడ కూడా అలా నేర్చుకోగలగాలి. ఎందుకంటే సామెతలు 22:6 రాయబడినటువంటి ప్రకారంగా ఆయన మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి అని అంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. ఈరోజు ఈ విషయాన్ని మన బ్రతుకుల్లో ప్రియులరా, ఈ విషయంలో మనం ఏమాత్రం కూడా తప్పిపోకుండా మనం చూసుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? పిల్లలు ఇప్పుడే నేర్పించాలి. వాళ్ళకి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళని మనం ఎలా చెప్తే అలా వినే వయసులో వదిలేసి మనకు చెప్పే వయసు వచ్చిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి చెప్దాం అనుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు మనకు చెప్తారు. వాళ్ళు చెప్పేది మనం వినాలి, కానీ మనం చెప్పేది వాళ్ళు ఏమాత్రం వినలేరు. వినడానికి వాళ్ళకి మనసు ఉండదు. కనుక ప్రత్యేకంగా ఈ విషయంలో సండే స్కూలు నడిపించేటువంటి వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, జ్ఞానంతో ఉండాలి. ప్రార్థనాపూర్వకంగా అంటే ప్రతిరోజు కూడా మీరు ఈ విషయాన్ని ఒక అంశంగా తీసుకుని ప్రార్థన చేయాలి. సండే స్కూల్ పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ యొక్క పేర్లు ఒక లిస్టు మీ దగ్గర ఉండాలి. వాళ్ళు ఒక్కొక్కళ్ళ నిమిత్తం ప్రార్థన చేయాలి. ఎవరైనా ఈ వారం రాలేదు అంటే వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీక్కి వాళ్ళని నడిపించేలాగా మీ ప్రయత్నం ఉండాలి. ఇప్పుడు చూడండి, ప్రత్యేకంగా హై స్కూల్స్లో కానీ లేకపోతే ప్రత్యేకంగా కాన్వెంట్లో కానీ పిల్లలు రాకపోతే ఏం చేస్తారు? వాళ్ళు రాకపోతే మనం ఏం చేస్తామండి? వాళ్ళకి చదువు కావాలంటే వస్తారు, చదువు కావాలంటే వాళ్ళు వస్తారు, చదువు అక్కర్లేదు అనుకుంటే మానేస్తారు అని. కానీ ఊరుకుంటారా? ఊరుకోరు కదా. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు శ్రద్ధ కలిగి ఉండాలి. పిల్లల లిస్టు మీ దగ్గర ఉండాలి, మా దగ్గర కూడా ఉండాలి. ఎంతమంది వచ్చారు ఈరోజు అటెండెన్స్, అది కూడా మన దగ్గర క్లియర్గా ఉండాలి. పిల్లల కోసం కూడా ఈ 7 ప్రార్థనలు చేసేటువంటి వాళ్ళు ఒక ప్రార్థన ప్రత్యేకంగా పిల్లల కోసమే చేయాలి, యవనస్తుల కోసం చేయాలి, అలాగే టీనేజ్ పిల్లల కోసం చేయాలి. రక్షించబడినటువంటి బిడ్డలు రక్షణలో ఎదుగుట కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది ఆరాధనకు ముందైనా అయిపోవాలి, లేకపోతే ఉపవాస ప్రార్థనకు ముందు 7 ప్రార్థనలు చేస్తున్నారు. ఈరోజు ఆదివారం కూడా ఇంచుమించుగా 4 ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. ఇంకా 3 ప్రార్థనలు ఉన్నాయి. ఎన్ని ప్రార్థనలు చేయాలి? 7 ప్రార్థనలు చేయాలి తప్పనిసరిగా. ఈ విషయంలో ఎవరు కూడా ప్రియులారా నిర్లక్ష్యంగా ఉండొద్దు. సాయంత్రం కూడా డానియల్ ప్రేయర్ గ్రూప్ ప్రార్థన జరుగుతుంది. దీని విషయంలో ఏమీ రాజీ పడొద్దు. మనం ప్రార్థన అనేది మనకు అవసరం. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఏబి సింప్సన్ అనేటువంటి ఒక దైవజనుడు ఇలా చెప్పాడు, ప్రేయర్ ఈజ్ ద మైటీ ఇంజిన్ దట్ ఈజ్ టు మూవ్ ద మిషనరీ వర్క్ అని చెప్పి. ప్రార్థన అనేది ఒక బలమైనటువంటి ఇంజిన్ లాంటిదంట. దేవునికి స్తోత్రం. దట్ ఈజ్ టు మూవ్ ద మిషనరీ వర్క్. ఏ పరిచర్య చేసే వాళ్ళతో అదే మిషనరీ అనుకోవాలి. చిల్డ్రన్ మిషనరీ. ఈ రోజున కొంతమంది నడుము కట్టుకుని మన మధ్యలోని కొంతమందిని గత దినాల్లో ఆహ్వానించాం. వాళ్ళు మన దగ్గరకు వచ్చి చాలా విషయాలు నేర్పించారు. ఆ పిల్లల గురించినటువంటి భారం కలిగి దేవుని సన్నిధిలో యవనస్తుల మిషనరీ, యవనస్తుల పరిచర్య గురించి, టీనేజ్ పిల్లల గురించి ప్రతీది కూడా ఒక భారంతో మనం చేయగలగాలి. దీని గురించి ఏ పరిచర్య అయినా అది మూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రేయర్ అనేటువంటి ఒక బలమైనటువంటి ఇంజిన్ దానికి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం ఆ విషయంలో వెనకబడిపోతే వర్క్ కూడా అలాగే వెనకబడిపోద్ది. ఈరోజు అన్ని విషయాల్లో ముందుంటాం, కానీ ఈ విషయం దగ్గరికి వచ్చేటప్పటికే చూద్దాంలే అన్నట్టుగా కొన్నిసార్లు మనం మిగిలిపోతూ ఉంటాం. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. వాక్యం చదువుదాము. ఈరోజు మరొకసారి మరలా ఒక కీర్తన భాగాన్ని మనం ఈరోజు చదువుదాం. కీర్తన, మొదటి కీర్తన. గణేష్ చదువుతాడు. తను చదువుతున్నప్పుడు ఆ వచనాన్ని మనం కూడా పలుకుదాం. మనలో కొంతమంది చదువు లేని వాళ్ళు ఉన్నారు, కానీ పలికితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీరు చదివినట్టే అయిపోద్ది. దేవునికి స్తోత్రం. పలికితే ఏమవుతుంది? చదివినట్టే. కాబట్టి కీర్తన గ్రంథం మొదటి కీర్తన. మైక్ తీసుకు చదవండి. కీర్తనలు మొదటి అధ్యాయం.
దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రములను ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ వచనాన్ని మనం ఆలోచన చేస్తూ మరొక వాక్య భాగాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23, 24, 25 వచనాలు మరొకసారి చదువుకుందాం. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారముల్లో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందదవు. మంటిలోని బంగారమును, ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయుము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. నీవు సర్వాధికారివి, నిరంతరం స్తోత్రార్హుడు. నాయనా నీ నామము మా ప్రభువా అన్ని నామముల కంటే పై నామము తండ్రి. శక్తి కలిగిన నామము, రక్షించే నామము, బలపరిచే నామము, సాతాను దుర్గములను కూలగొట్టి ప్రభువా నీ రాజ్యాన్ని స్థాపించగలిగిన బలమైన నామమును బట్టి మరొక్కసారి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి నాయన. నీ వాక్యమును మా ప్రభువా మాకు అనుగ్రహించండి. మాతో అందరితో కూడా మీరు మాట్లాడండి. యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా గమనించండి, ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో అభివృద్ధి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఏంటిది? అభివృద్ధి. అభివృద్ధి అనేది ఎంతమందికి కావాలని ఎవరు కోరుకుంటారు? చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు కూడా అందరూ ఏం కోరుకుంటారంటే అభివృద్ధిని కోరుకుంటారు. కానీ అభివృద్ధిని కోరుకునేటువంటి వారు మొదటిగా దేవుని తట్టుకు తిరిగేవారిగా ఉండాలి. గత దినాల్లో చూస్తే కొంతమంది దేవుని తట్టుకు తిరిగి లేనట్టుగా నా హృదయానికి అర్థమైంది. నా మనస్సుకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే లోకము తట్టుకే తిరిగి ఉన్నారు. లోకములో ఏది జరుగుతుందో అవన్నిటి తట్టుకు తిరిగి ఉన్నారు. లోకములో ఏం జరుగుతుందో అన్నిటిలోనూ కూడా మిళితమైపోయిన వారుగా ఉన్నారు. ఇందులో కొంతమంది మాత్రమే ప్రత్యేకించబడిన వారుగా ఉన్నారు. ఈ రోజున ఆలోచన చేసుకుంటే నువ్వు ఎవరి తట్టుకు తిరిగావు? అభివృద్ధి పొందాలనుకునేటువంటి నీవు లోకము తట్టుకు తిరిగితే, లోకాశల తట్టుకు తిరిగితే నువ్వు అభివృద్ధి పొందలేవు. కీర్తన, మొదటి కీర్తన మనకేం తెలియజేస్తూ ఉంది? దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడవద్దు అని చెప్తుంది. పాపుల మార్గమున నీవు నిలవద్దు అని తెలియచేస్తూ ఉంది. అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండొద్దు అని తెలియచేస్తూ ఉంది. దుష్టులు ఎవరు అని అంటే ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూద్దాము. పలానా వాళ్ళు దుష్టులు, పలానా వాళ్ళు మంచి వాళ్ళు అని అనుకోవడానికి మనకు కొంతమంది కొన్ని అంచనాల ప్రకారంగా మనం నిర్ణయించుకుంటాం. ఆదికాండము 13వ అధ్యాయము మనం చూసినట్లయితే, ఆదికాండము 13వ అధ్యాయం మనం చూసినట్లయితే 13వ వచనం, 13 బాగా గుర్తించుకోదగినటువంటి వచనంగా ఉంది. సొదొమ మనుష్యులు దుష్టులను, యెహోవా దృష్టికి బహుపాపులునై ఉండిరి అన్నాడు. ఈ సొదొమ మనుష్యులు ఎలాంటి వాళ్ళో మనం చూస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళుగా ఉన్నారట? దుష్టులుగా ఉన్నారట. రెండవది ఏంటంటే బహుపాపులుగా ఉన్నారట. వీళ్ళు ఎంతటి ప్రియులారా ఆలోచన, ఎంత భయంకరమైన ఆలోచనలు కలిగిన వాళ్ళు అని అంటే, దేవదూతలు వచ్చి ఆ పట్టణాన్ని నాశనం చేయటానికి దేవుడే దిగి వచ్చి దూతలను ప్రియులారా ప్రత్యక్షతను దేవుడు ఆ యొక్క సొదొమ పట్టణ వాసులకు ఇస్తే, ఆ సొదొమ వాసులు ఎంత భయంకరంగా ఉన్నారు అనంటే దుష్టులుగా ఉన్నారు, బహుపాపులుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? ఏ ఆశ్చర్యకరమైనటువంటి ఒక మనిషి లేకపోతే ఒక పరదేశి వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళతో కూడా వాళ్ళు పాపం చేసే మనుషులుగా ఉన్నారు. వాళ్ళకు కూడా హాని తలపెట్టే మనుషులుగా ఉన్నారు. ఈ రోజున ఆలోచన చేస్తే
పాపానికి ప్రియులారా ఈ రోజున చట్టాలను సవరించుకునేటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది. ఆల్రెడీ కొన్ని చట్టాలు సవరించుకున్నారు. ఏమండి, ఈ రోజున చూస్తే సొదొమ కంటే కూడా భయంకరంగా ఉంటుంది ప్రభు రాకడ దినాల్లో లోకము అని చెప్పిన మాట మన కళ్ళ ముందు నెరవేర్పును మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రతి దాంట్లో కూడా ఏమీ కలిసిపోయింది అని అంటే సరదా పేరిట, సంతోషం పేరిట పాపం కలిసిపోయింది, మత్తు కలిసిపోయింది. ఆ మత్తులో మనుషులు ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో, ఎవరితో ఎలా ఉంటున్నారు అనేటువంటి విషయాలు చూస్తే ఎంత దారుణమైనటువంటి విషయాలు పుల్పిట్ మీద నుంచి చెప్పడానికి వీలు లేని విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున అభివృద్ధి పొందాలనుకున్నట్లయితే నువ్వేం చెయ్యాలి అని అంటే నీ యొక్క ఆలోచన విధానంలో పరిపూర్ణంగా దేవుని తట్టుకు నువ్వు తిరగాలి. కొంతమంది ఏమో లోక ఆచారాల తట్టుకు తిరిగిపోయారు, లోక నమ్మకాల వైపుకు తిరిగిపోయిన వారుగా ఉన్నారు. కొంచెం బలహీనత వచ్చేటప్పటికి తగ్గకపోతే ఈ రోజుకి కూడా కొంతమంది ప్రియులారా మరలా తిరిగి లోకంలోనికి వెళ్ళి ఇలాగైతే తగ్గదు నాకని చెప్పి వేరు ముక్కలు తెచ్చుకొని కట్టుకునే వాళ్ళుగా ఉన్నారు. వీళ్ళ అభివృద్ధి చెందిన వాళ్ళు, వీళ్ళ భక్తిలో ఎదిగిన వాళ్ళు, వీళ్ళ విశ్వాసంలో ఎదిగిన వాళ్ళు, వీళ్ళ క్రమము లేనటువంటి వాళ్ళు, దేవుని ఆశ్రయించినటువంటి వారు అభివృద్ధి పొందిన వారు కాదు. ఈరోజు ఆలోచన చేస్తే దేవుడి కంటే ఎక్కువ శక్తి ఎవరికీ లేదు అనేది బైబిల్ చెప్తున్న సత్యము. ఆ సత్యం మీద మన విశ్వాసాన్ని కట్టుకోవాలి. మనం దేవుని కంటే మించిన శక్తి ఎవ్వరికీ లేదు. ఆయన ఏమన్నాడు అని అంటే నేను శక్తి గల దేవుడిని అనలేదు. ఆయన ఏమన్నాడంటే నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడిని అన్నాడు. ఎలాంటి దేవుణ్ణి? సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి. నువ్వు ఆయన తట్టుకు తిరగాలి. ఒక కన్ను ఇలాగా, ఒక కన్ను అలాగా ఉన్నట్టుగా ఉండడానికి వీల్లేదు. అలా చేయడానికి దేవుని వాక్యం ఒప్పుకోవట్లేదు. అలా అంగీకరించడానికి దేవుని వాక్యం ఒప్పుకోవట్లేదు. నేను అలాగా చూస్తానండి, ఇలాగా చూస్తాను అని అంటే నువ్వు విశ్వాసివి కాదు, నువ్వు అవిశ్వాసి. లేదంటే నువ్వు అల్ప విశ్వాసివి. ఏమండి, అవిశ్వాసి అటు చూస్తాడు, ఇటు చూస్తాడు. ఏ వైపుకు పిల్లి చూడండి, గోడ మీద పిల్లి అంటారు. గోడ మీద పిల్లి ఏం చేస్తుంది? అటైతే ఆ ఇంట్లోకి దూకేస్తుంది, ఇటైతే ఈ ఇంట్లో దూకేస్తుంది. ఎటువైపు అనుకూలం ఉంటే అటువైపు దూకేసే వాళ్ళు పిల్లి వాటము లాంటి వాళ్ళు. ఏమంటే పిల్లిని పోలిన వాళ్ళు వీళ్ళు గొర్రెలు కాదు, వీళ్ళు పిల్లులు. సంఘములో కొంతమంది గొర్రెలుగా లేరు, పిల్లులుగా ఉన్నారు. సంఘానికి వస్తున్నటువంటి నీవు ప్రియులారా, నీవు సర్వశక్తిని వైపుకే తిరిగి ఉండాలి. నీవు ఆయన వైపుకే నీకు మనస్సును తిప్పుకొని ఉండాలి. నీవు ఆయన యందే మనస్సు నిలుపుకునే వ్యక్తిగా ఉండాలి. ఇవి ఎవరి మీదనో దేని మీదనో మనసు పెట్టుకునే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ఆయన మాత్రమే తప్ప మరొకటి నాకు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆలోచన చేసుకున్నట్లయితే సర్వశక్తిని వైపు మన పితరుడైనటువంటి అబ్రహాము తిరిగాడు. ఎలాంటి పరిస్థితుల్లో తిరిగాడు అనంటే ప్రియులారా, తన వయస్సు గతించిపోయింది, తన భార్య స్త్రీ ధర్మము నిలిచిపోయింది. అలాంటి సమయంలో ఆయన తట్టుకు తిరిగాడు. అలాంటి సమయంలో ఆ భార్య భర్తలు ఇద్దరూ కలిసి కాపురం చేసి ఒక కుమారుణ్ణి కనడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఆలోచన చెయ్యండి, నీ దృష్టి ఎవరి వైపుకు ఉంది? శరీర బలహీనతల వైపుకు ఉందా? దేవుని వైపుకు ఉందా? ఆలోచిస్తే రోమాపత్రిక 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియులారా, రోమాపత్రిక 4వ అధ్యాయము 18వ వచనం, 4:18 మనం చూసినట్లయితే, మీరు అలా చదివితే నాకు అర్థమవుతుంది. నీ సంతానము ఇలాగుండునని, నీ సంతానము ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. హల్లెలూయా. అతడు ఏం కలిగి నమ్మాడు? నిరీక్షణ కలిగి నమ్మాడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు. అంటే ఏ ఆధారము లేదు, కానీ లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే ఆయన విశ్వసించాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే ఆయన యందు విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసం బట్టి తనకంటూ ఒక నిరీక్షణ వచ్చింది. ఆ నిరీక్షణ ఆధారం ఏమీ లేదు, ఎందుకంటే పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, కానీ ఇందులో కూడా నా దేవుడు దీన్ని జరిగించగలడు. అది సర్వశక్తి గల దేవుడిని విశ్వసించటం అంటే. ఆయన సర్వశక్తి గల దేవుడు. నా బలముతో నా బలహీనతలతో ఆయనకు పని లేదు. ఆయన చెయ్యాలి అనుకుంటే, ఆయన ఇవ్వాలి అనుకుంటే, ఆయన సమకూర్చాలి అనుకుంటే ఖచ్చితంగా ఆయన చేయగలడు. ఆయనే సర్వశక్తి గల దేవుడు. అర్థమవుతుందా? నా బలహీనతలు నాకుంటాయి, అని ఆయన ఇస్తానన్నాడు, ఆయన చేస్తానన్నాడు. ఈ రోజున కూడా మనం ఈ విషయం మర్చిపోవడానికి వీల్లేదు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి కావడానికి ముందు ఆయన ఎంత విశ్వాసంతో ఉన్నాడో వాక్యం చెప్తుంది. ఈరోజు ఆలోచన చేసుకుంటే ప్రియులారా, అబ్రహాములో నుండి విశ్వాసము ఇస్సాకులోకి వచ్చింది.
ఇస్సాకులో ఉన్నటువంటి విశ్వాసము యాకోబులోకి వచ్చింది. యాకోబులో ఉన్న విశ్వాసము ఏమండి యోసేపులోకి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలులో కొంతమందిలోకి వచ్చింది. ఈ రోజున ఆలోచన చేస్తే విశ్వాసులు అని పిలువబడుతున్నాం, కానీ విశ్వాసము లేని వారిగా మాట్లాడుతున్నాం, విశ్వాసము లేని వారిగా ప్రార్థన చేస్తున్నాం, విశ్వాసము లేని వారిగా మన యొక్క స్తుతి ఉంది, విశ్వాసము లేని వారిగా మన యొక్క సాక్ష్యాలు ఉన్నాయి. విశ్వాసము లేనటువంటి సహోదరి సహోదరుడా, మళ్ళీ ప్రార్థన చేస్తానని నీవు ప్రార్థన చేయకు. ముందు నీ విశ్వాసాన్ని వృద్ధి పొందించమని దేవుడు ఉన్నాడు. ఏమండి, మళ్ళీ ఉపవాసం ఉంటానని నీ ఉపవాసం పెట్టుకోక ముందు నీ విశ్వాసాన్ని వృద్ధి పొందించమని దేవుడిని అడుగు. ఏమండి, మళ్ళీ దేవుని పాదాల దగ్గర విజ్ఞాపన చేస్తాను అనుకోకముందు నా విశ్వాసాన్ని వృద్ధి పొందించుదేవా అని దేవుడిని అడుగు. ప్రతికూలమైన పరిస్థితులే ఉంటాయి విశ్వాసం దగ్గర. అందరూ సపోర్ట్ చేయరు. ఈ రోజున కొంతమంది ఏకీభవించి ఒత్తిడి తీసుకొని వస్తూ ఉన్నారు. కొంతమంది విశ్వాసులు బలహీనం అయిపోవడానికి కారణం ఇదే అవుతుంది. రెండవది ఏంటో తెలుసా? రెండవది ఏంటంటే పరిశుద్ధ జీవితము పాడైపోవడానికి ఈ రెండవ కారణం కూడా ఇదే. అర్థమవుతుందా? ఒత్తిడి. ఫలానా వాళ్ళు ఒత్తిడి తట్టుకోలేకపోయానండి, అన్ని వైపుల నుంచి నా మీద ఒత్తిడి వచ్చేటప్పటికి నేను తట్టుకోలేకపోయానని బాప్తిసం తీసుకున్నటువంటి ఒక సహోదరుడే మళ్ళీ తిరిగి లోకంలోకి వెళ్ళిపోయాడు. ఏమండి, నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు, నన్ను దేవుడు స్వస్థపరిచాడు, నన్ను దేవుడు బలపరిచాడు, నిజంగా నేను ఆ దేవుని కొరకే బ్రతుకుతానని మాట ఇచ్చి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వీడియోస్ చూస్తే అతను లోకంలోకి వెళ్ళిపోయినట్టుగా కనబడతా ఉంది. ఏమండి, నీ వీడియోల వల్ల ఎవరికి ప్రయోజనం? నీ సాక్ష్యం వల్ల ఎవరికి ప్రయోజనం? నీవు చేసేటువంటి తీర్మానాల వల్ల ఎవరికి ప్రయోజనం? కనుక ప్రియులారా, ఏది పడితే అది చూడొద్దు, ఏది పడితే అది నమ్మొద్దు, ఏది పడితే దాన్ని విశ్వసించొద్దు. నీ విశ్వాసపు పునాది యేసు ప్రభువు మీదనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కష్టము రావచ్చు, ఇష్టముగా మనము దాన్ని స్వీకరించాలి. ఏమంటే కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నాం తెలుసా? యేసు నామములో బంధిస్తున్నాం అంటున్నాం, కానీ అది బంధించబడట్లేదు. నువ్వు బంధించావు, కానీ పరలోకంలో దేవుడు బంధించలేదు. నేను బంధించేసాను కదా, మళ్ళీ ఎందుకు కనబడుతుంది? నువ్వు బంధించావు కానీ దేవుడు బంధించలేదు. నీవు రిలీజ్ చేసావు కానీ దేవుడు రిలీజ్ చేయలేదు. ఇప్పుడు దేవుని చిత్తానికి లోబడి ఏం చెయ్యాలో తెలుసా? ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి తగిన శక్తి నాకు దయచేయనైనా అని నువ్వు మనసారా దేవుని ప్రార్థన చేసుకోవాల్సిన అవసరత నీ మీద ఆధారపడి ఉంది. నీవే చెయ్యాలి. ఇప్పుడు ఏం ప్రార్థన చేయాలి? ప్రభువా, నేను ప్రార్థన చేశాను, అయినా కానీ వచ్చేసింది, కాబట్టి నువ్వు అభివృద్ధి చెందాలి. ఈ విషయంలో మళ్ళీ నువ్వు డిస్టర్బ్ అవ్వద్దు. ఎందుకంటే యేసయ్య గెత్సెమనే తోటలో ఒక ప్రార్థన చేశారు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, ఎట్లయినను ఒకవేళ తొలగిపోవట సాధ్యం కాకపోతే అలాగే కానిమ్మని ప్రార్థన చేశాడు. ఏమండి, సాధ్యమవుతుందా తొలగించడం? కానీ సాధ్యము కాకపోతే అంటే అర్థం ఏంటి? మరొకరు దీన్ని చేయగలిగిన వారు లేరు కదా, మరొకరు ఈ సిలువ మోయగలిగిన వారు లేరు కదా, లోక పాపాల నుంచి మరొకరు ప్రియులారా పరిహారం చేయగలిగిన వారు లేరు కదా. తండ్రి అయినటువంటి దేవుని కుమారుడుగా నేను వచ్చాను, ఇష్టపూర్వకంగా నేను ఈ పనికి వచ్చాను, కానీ ఒకవేళ సాధ్యమైతే తొలగించు, ఎట్లయినను అనే ప్రార్థన ఈ రోజున విశ్వాసి నేర్చుకోవాల్సిన ప్రార్థనని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు అనుకున్నది జరిగిపోతే నేను నిలబడి ఘంటాపదంగా యేసు ఎంత గొప్ప దేవుడు ఏమండి అని చెప్పడం సులువే, కానీ నేను అనుకున్నది దేవుడు చేయకపోయినా సరే నా దేవుడు సర్వశక్తి కలిగినటువంటి వాడు అని చెప్పగలిగిన సాక్ష్యం ఏదైతే ఉందో ఆ సాక్ష్యమే దేవుడు కోరుకుంటున్నాడు. ఆ సాక్ష్యమే దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు నేను అడిగాను, కానీ నా దేవుడు ఇవ్వలేదు. నా దేవునికి నాకున్న సమస్తం ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో ఆయనకు తెలుసు అనే పునాది మీద ఈరోజు నువ్వు కట్టుకోకపోతే త్వరలోనే నీవు పడిపోబోతున్నావు అని దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే చేస్తేనే దేవుడు, ఇస్తేనే దేవుడు. ఏమండి, అవునా? కాదు, ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా నా దేవుడు నాకు దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసంతో పలికేటువంటి వారి కార్యాలతో పని లేదు, దేవునితోనే పని ఉంది. దేవుని యొక్క వాక్యముతోనే పని ఉంది, దేవుని యొక్క చిత్తముతోనే పని ఉంది. నా పని అయినా అవ్వకపోయినా పర్లేదు, నా దేవుని రాజ్యము కట్టబడ్డానికి నేను ఒక పాత్రగా ఉపయోగించబడాలంతే. ఏమండి, ఈ రోజున జరిగింది కాబట్టి కాదు, జరగకపోయినా దేవుడే నాకు పెట్టాడు కాబట్టి దేవుడు కాదు, పెట్టకపోయినా దేవుడే నాకు. మన బుద్ధి ఎలా అంటుందో తెలుసా? ఇస్తే వాళ్ళ మంచోళ్ళు, ఇవ్వకపోతే తీసిపడేస్తాం మనం. అలా దేవుణ్ణి కూడా తీసిపడేద్దాం అనుకుంటున్నారు కొంతమంది. నిన్ను తీసిపడేస్తాడు అంతే.
నీవిచ్చే మార్కులు ఆయనకి ఎందుకు? దేవునికి నీ మార్కులు కావాలా? దేవునికి నీ మార్కులు ఎందుకు? రాజకీయ నాయకులకు నీ మార్కులు కావాలి. అందుకనే ప్రజలే మా దేవుళ్ళు అంటారు. ఎవరట? విద్యార్థులు కావాలి టీచర్స్కి. వాళ్ళు ఏమంటారంటే విద్యార్థులే మా దేవుళ్ళు అంటారు. మీ తల్లిదండ్రులే మా దేవుళ్ళు అంటారు. ఎవరిని దేవుడిగా చేయాలన్నా మన చేతిలోనే ఉంది. కానీ నిజమైన దేవుణ్ణి దేవుడిగా కాకుండా ఎవడో చేయలేడు. ఆయన అలా చేయగలిగితే ఆయన దేవుడే కాదు. ఆయన అలా చేయగలిగితే ఆయన దేవుడు అవడు. నువ్వు చేసినందుకు దేవుడు అయ్యాడా? ఈ రోజున నువ్వు కాదంటే కాకుండా పోతాడా? ఆయన ఉన్నవాడు అనువాడు అయి ఉన్నాడు. ఆయన్ని ఎవరు మార్చలేరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు మార్చేద్దాం అనుకుని తయారయ్యావేమో. దేవునితో పోరాడి హాని నొందని వాడెవడని రాయబడి ఉంది. ఎవరితో పెట్టుకుంటున్నావు నువ్వు? దేవునితో పెట్టుకోకు, జాగ్రత్త. ఏమండి, అమెరికా లాస్ ఏంజల్స్ ఒకసారి చూడు. ఏమండి, కొట్టి పెట్టని దెబ్బ అంటారు. ఆకాశం నుంచి అగ్ని దిగి రాలేదు తెలుసా మీకు? అక్కడ ఎక్కడో అడవిలో ప్రారంభమైనటువంటి కార్చిచ్చు మొత్తం నగరాన్ని చాలా మటుకు తుడుపు పెట్టేసింది. ఇప్పుడు ఆ నగరాన్ని మళ్ళీ తిరిగి నిర్మించడం కోసం 10 సంవత్సరాల టైం పడుతుందట. ఏమంటే మరొక్కసారి మళ్ళీ ఏదైనా జరిగితే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పడతావు? దేవునితో పెట్టుకుంటారా? ఏమండి, కొమ్మరివాడు ఎక్కువ, కొండ ఎక్కువ? కొండ కొమ్మరివాడిని ఎక్కిరిస్తుంది. ఇప్పుడు పరిస్థితి అది. కొండ కొమ్మరివాడిని ఎక్కిరిస్తుంది. ఏమండి, జిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవు. జిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవు. సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుటగునా. సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుటగునా. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటిలే దేవుడనియే నాదు కోట కొండయు నీవే. సాటిలే నాదు కోట కొండయు నీవే. హల్లెలూయా. ఎవరిని మర్చిపోయారు తెలుసా? మనుషులు సృష్టికర్తను మర్చిపోయారు. ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయన ఎంత ప్రభావము కలిగిన వాడో, ఆయన ఎంత మహాత్యము కలిగిన వాడో, ఆయన ఎంత పరిశుద్ధుడో. అసలు ఆయన పుట్టిస్తేనే నేను పుట్టాననే సంగతి మర్చిపోయారు. ఆయన్ని ఎక్కిరిస్తారా? ఏమండి, గాలిని పుట్టించిన వాడిని ఎక్కిరిస్తారు, గాలి పీల్చుకుంటారు. మళ్ళీ గాలి నువ్వు సొంతంగా తయారు చేసుకుని పీల్చుకో, ఎంత పడుద్దో? ఒక ఆక్సిజన్ సిలిండర్ కొనుక్కోండి. నేను దేవుడిచ్చే గాలి నేను పీల్చుకోను, నేను ఇదే పెట్టుకుని బతుకుతాను. నీకు ఛాలెంజ్ ఉంటే నేను చెప్తున్నాను. దేవుడు లేడన్న వాడికి ఛాలెంజ్. నువ్వు సొంతంగా ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని బతుకు. మాకులాగా నువ్వు దేవుడిచ్చే గాలిని పీల్చుకో. మాకులాగా దేవుడిచ్చిన నీళ్ళు తాక్కో. నువ్వు సొంతంగా తయారు చేసుకుని తాకు. ఎవడికి సాధ్యమండి? దేవుడిచ్చేవేమో అనుభవిస్తావు, మళ్ళీ దేవుడిని వెక్కరిస్తావు. తల్లిదండ్రులు ఇచ్చేవేమో అనుభవిస్తావు, తల్లిదండ్రులేమో తిరుగుబాటు చేస్తావు. ఏంది? తల్లిదండ్రి ఎందుకంటే కొంతమందికి ఏటీఎం లాగా ఉపయోగించుకోవడానికి, వాళ్ళ మాట వినడానికి, లోబడ్డానికి కాదు, చెప్పింది చేయటానికి కాదు. నేను నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను. ఒరే బాబు చెయ్యిరా, ఎందుకంటే ఇదిగా ఆడెవడో అంట తాగేసాడంట, నువ్వు తాగెత్తే ఇంకా మాకైతే ఏమవ్వాలి? గో మీరు అని బ్లాక్మెయిల్ చేస్తున్న పిల్లలకు చెప్తున్నాను నేను. మీరు బ్లాక్మెయిల్ చేసి మీ జీవితాలు పాడు చేసుకోకండి. ఉన్న దాంట్లో సంతృప్తి చెంది చక్కగా నిలబడి నీ వంతులో నువ్వు బండి కొనుక్కో, నీ వంతులో నువ్వు సెల కొనుక్కో, నీ వంతులో నువ్వు చక్కగా నిలబడు, నీ తల్లిదండ్రులకు నువ్వు సహకరించి. అప్పుడు నువ్వు హీరోవి, దేవునికి స్తోత్రం. లేకపోతే ఇప్పుడు ఆలయాల్లో ఇచ్చేటువంటి వాళ్ళేమో అప్పులు చేసి వాళ్ళేమో రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడి నీకు 40,000 రూపాయలు సెల్ల. అసలు నీ బతుకు 40,000 రూపాయలు సెల్ల నీకు ఎందుకో నాకు అర్థం అండి. ఎంత పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ ఏంటి అన్న నీది? దేనికి బెదిరింపులు? దేనికి బెదిరింపులు? ఏమంటే దేవుణ్ణి బెదిరిస్తున్నారు, అదొకటి. మళ్ళీ ఎంత ఆయన మహాబలవంతుడైన దేవుడు,
ఆయన ఏం చేయట్లేదు కదా, ఆయన ఏం పట్టించుకోవట్లేదు కదా అని అనుకుంటున్నావేమో. కానీ ఏమండి, తగిన కాలమున ఆయన నీకు బుద్ధి చెప్తాడు. తొందరపడే దేవుడు కాదు నాకులాగా ఆయన తొందరపడ్డు, నాకులాగా కంగారు పడ్డు. సమయానుకూలంగా ఏమంటే టైం ఇచ్చి సర్లే ఏదో తెలియక అనేసి ఉంటాడు, తెలుసుకుంటాడులే అని చెప్పి. ఒక చిన్న వ్యాధి పంపితే తట్టుకోలేము మనం. మళ్ళీ HMPV ఆ వైరస్ భారతదేశంలోకి ఇంకా రాలేదు, కానీ రే బాబోయ్ వచ్చేస్తుందేమో అక్కడ ఒక కేసు ఇక్కడ ఒక కేసు, దడ వణికిపోతున్నారు మనుషులు. దేవునితో పెట్టుకుంటారా? ఏమండి, దెబ్బలాటకి సమబుద్ధి ఉండాలట. ఆడితో నీకు దెబ్బలాట ఏంటి, అసలు నువ్వేంటి ఆడేటి అని అంటారు. అలాంటి దేవుడు ఎక్కడా, మనిషి ఎక్కడా? ఆఫ్టర్ ఆల్ ఏమండి, ఒక ధూళి కణం లాంటి వాళ్ళు మనం. అసలు ఇక్కడ నుంచి పైకి వెళ్ళి విమానంలో నుంచి ద్వారపూడి చూస్తే, ద్వారపూడి ఎక్కడ ఉందమ్మా, కనబడద్దా అసలు? ఆ ద్వారపూడే కనబడిందా దాంట్లో నువ్వు ఎక్కడ కనపడతావు, నేను ఎక్కడ కనపడతాను? ఏమండి, కాస్త పైకి వెళ్ళి చూస్తేనే కనపడం మనం. ఈడోట సర్వశక్తి గల దేవుడు, ఆకాశాలు పట్టజాలని దేవునితో దెబ్బలాట అసలు ఏమైనా. అందుకనే దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ఆయన అపహాసిస్తున్నాడంట వాళ్ళని చూసి. ఏంట్రా, నాతోట మీకు దెబ్బలాట, నాతోట మీకు, నేను మీ దగ్గరికి రావక్కర్లేదు తెలుసా, నేనేమైనా చెయ్యాలంటే నేను మీ దగ్గరికి రానవసరం లేదు. దేవునితో పెనుగులాట మంచిది కాదు, కన్నీళ్లతో దేవుని బతిమాలుకోవడం మంచిది, కానీ అయ్యా అని ఆయన పాదాలను ఆశ్రయించటమే మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మట్టుకు నాకు అనిపిస్తూ ఉంటుంది, యేసయ్యా నీ పాదాల దగ్గర అలా కూర్చుంటే చాలు నాయన, నిన్ను స్తుతిస్తే చాలు నాయన. భూరాజులు విరోధముగా నిలబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడకు వాడు ఏం చేస్తున్నాడట, నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహాసించుచున్నాడు. కీర్తనలు మనం మొదటి కీర్తన చదివేమో, రెండవ కీర్తన మొదటి వచనం నుంచి చదివితే అక్కడ రాయబడి ఉన్నాయి ఈ మాటలు. ప్రియులారా, ఆకాశమందు ఆసీనుడకు వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? అపహాస్యము వేరు, నవ్వు వేరు. ఏమండి, ఏంట్రా నాతోట మీకు, అసలు మీరెక్కడ నేనెక్కడా? ఏమండి, మీరెక్కడ నేనెక్కడ? అసలు నేను పుట్టించాను, పుట్టించిన వాడికి నిన్ను నాశనం చేసే అధికారం కూడా ఆయనకే ఉంది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? భయభక్తులు కలిగి మనం ఏం చేయాలి? అందుకని ఈ కీర్తనలోనే 11వ చరణంలో అంటాడు, భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి, గడగడా వణుకుచు ఏం చేయండి, సంతోషించండి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి. భయభక్తులు కలిగి ఆయన సేవించాలి. ఈరోజున ఆలోచన చేసుకుంటే అంత అగ్రరాజ్యం, అన్నిటిలో అభివృద్ధి చెందినటువంటి అగ్రరాజ్యం ఈ రోజున గడగడా వణికిపోయింది దేవుని తీర్పు ముందు. ఏమంటే ఒక చిన్న ప్రమాదం ముందు, ఒక చిన్న పరిస్థితి ముందు గడగడా వణికిపోయింది. ఎంత విజ్ఞానము అమెరికాలో ఉందో ఈరోజు చూస్తే, ఎంత బలమైన రాజ్యమో ఈరోజు చూస్తే. ఏమండి, ఎవరెవరికో సహాయపడుతున్నటువంటి దేశం అమెరికా దేశం, అగ్రరాజ్యం. ఈ రోజున అమెరికా వెళ్ళడం అంటే ఒక ఘనత. అమెరికా నుండి వస్తే ఒక ఘనతగా చెప్పుకుంటున్నారు. ఏమండి, మనుషులకు ఘనత అయితే అవ్వచ్చు, నా దేవునికి నీ ఘనత ఏమీ లేదు. ఆయన ముందు నిలబడగలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారండి? అందుకనే నేను చెప్తున్నాను, దయచేసి దేవునితో పెట్టుకోకండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సేవించటమే మంచిది. ఆయన గురించి సెటైర్లు వేసుకోవడం కానీ, ఆయన గురించి ప్రియులారా డైలాగులు ఏమండి ఉపయోగించడం కానీ, నాకు అంతా తెలివితేటలు బాగున్నాయి అని చెప్పి కొద్ది రోజుల క్రితమే జరిగినటువంటి ఒక అవార్డుల ప్రధానోత్సవం రోజు జరిగినటువంటి విషయం ఏంటంటే, దేవుడి కటాల్లో 0 మార్కులు వేశారంట. దేవుడికి ఏం మార్కులు వేశారు? 0 మార్కులు. నటీనటులకు ఎక్కువ మార్కులు వేసుకున్నారట ఆ ప్రజలు, ఆ హాలీవుడ్ నటులు. ప్రియులారా, ఒళ్ళు తెలియకుండా, నోటికి ఏమొస్తుందో తెలియకుండా విచ్చలవిడితనంతో ప్రవర్తించి ఈ రోజున గుండ్లు బాదుకునేదాకా వెళ్ళారు వాళ్ళ పరిస్థితి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. పిన్నలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. దేవుడు ఆశీర్వాదం కోరుకునే నీవు
ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. నువ్వు అభివృద్ధి పొందడానికి ఉన్నటువంటి ఒకే ఒక్క సూత్రం ఏంటంటే 115వ కీర్తన దయచేసి మీరు చూడండి, 13, 14 చరణాలు. 13 చెప్పేసాను నేను, 14 చదవండి. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, మీరు ఆశీర్వదించబడిన వారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని ఎడల మనం కలిగి ఉండవలసిన ఈ భయభక్తులు, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. యెహోవా మిమ్మును మీ పిల్లలను ఏం చేస్తాడో వృద్ధి పొందిస్తాడు. వృద్ధి దేవుడు కలుగ చేయాలి. పౌలు నాటెను, అపోల్లో నీరు పోసెను, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే అని రాయబడి ఉంది. ఎవరో వృద్ధి దేవుడు కలుగ చేయాలి. వృద్ధి దేవుడు కలుగ చేయాలి అని అంటే నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి అనుదినము కూడా ఆయనతో నువ్వు సహవాసం చేయాలి. సహవాసం చేయాలి. ఆయనతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు అభివృద్ధి పొందుతావు. ఆయన వాక్యాన్ని వింటే నువ్వు అభివృద్ధి పొందుతావు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండే భర్త భార్యను ఏం చేయాలంటే సన్మానించమన్నాడు దేవుని వాక్యంలో. ఏం చేయాలి? కాస్త కొంచెం అటు ఇటుగా మాట్లాడితే చెయ్యి లేపేస్తున్నాం. నిన్న నేను ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్తే పాపం ఆ యజమాని ఆ అబ్బాయి ఏమంటే ఇంకొక ఇంట్లో గొడవ అవుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడంట ఊరుకోబెట్టడానికే, భార్యాభర్తలు ఇద్దరిని సమాధానపరచడానికే. నేను వెళ్ళాను ఆ టైంకి. తెలిసింది పలానా అబ్బాయి తన భార్య మీద ఇలా కొంచెం గొడవలు పడుతున్నారు అని చెప్పి. గొడవ ఎందుకు? దేనికి గొడవ? ఏమంటే అంటే గొడవ పడితే దేనివల్ల గొడవ వస్తుంది భార్యాభర్తల మధ్యలో? ఒకవేళ మీ వల్ల కాలేదనుకోండి, ఇక్కడికి రండి, కూర్చుందో మాట్లాడదాం. చక్కగా కూర్చుని మాట్లాడుకుని, అమ్మ నీలో తప్పుంటే నిన్ను, లేదా తనలో తప్పుంటే తన్నే. తెలియకూడదు, మళ్ళీ తెలియకూడదు, ఊరంతా చెప్పుకోవచ్చు మళ్ళీ. అర్థమైందా? ఇగో నా గురించి కానీ పాస్టర్ గారు చెప్పావు కనుక ఇంటికి వెళ్ళాక ఉంటుంది నీకు. ఆడవాళ్ళు ఏం తక్కువ తినరో. ఆడవాళ్ళు ఏమంటారు తెలుసా? ఇగో నా గురించి మాట్లాడేవంటే జాగ్రత్త, దాకా తిరగేసేస్తాను. జాగ్రత్త. ఇద్దరు చెప్పుకొని ఇక్కడికి వచ్చి కూర్చున్నారేమో ఒకవేళ మీరు. ఇక్కడ మాత్రం హల్లెలూయా అంటే భర్త హల్లెలూయా, భార్య హల్లెలూయా, నీ హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడు. ఇంటి దగ్గర ఏం చెప్పుకొని వచ్చేవో. ఏ ఇంట్లోనైనా ఉంటాయి, కానీ ఏంటంటే మాట్లాడుకుని దానికి తగ్గట్టుగా సరిదిద్దుకోవాలి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు, కుమార్తెలు అనబడతారు. కుమార్తెలు అన్నారు కాబట్టి కుమార్తెలు ఎలాగైనా ఉండొచ్చు అనుకోకండి. ఆడవాళ్ళకి మగోళ్ళకి కూడా ఒకటే. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు మనం ఏమంటే సమాధానం కలిగే ఉండాలి. వృద్ధి పొందాలి అని అంటే ఏమంటే ఒక పురుషుడు ఏం చేయాలో చెప్తున్నాను చూడండి. డబ్బులు రాగానే నా ఇష్టం అని అనుకున్నటువంటి పురుషుడు తన జీవితాన్ని పాడు చేసుకుంటాడు, ఇంటిని అప్పులు పాలు చేస్తాడు. డబ్బులు రాగానే ఈ డబ్బులు మొదట దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇద్దాము. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇంట్లో ఏ అవసరాలు అయితే ఉన్నాయో అవసరాలు చూసుకొని దేన్ని మనం సరిదిద్దుకోవాలో దాన్ని సరిదిద్దుకోవాలి. కొంతమంది ప్రియులారా అలాగ ఆలోచించుకోవట్లేదు. కాబట్టి ఏమవుతున్నారో తెలుసా? అప్పులు పాలవుతున్నారు, ఇబ్బందులు పాలవుతున్నారు. డబ్బులు ఉంటే నీ చుట్టూ చాలామంది చేరిపోతారు. ఎందుకు? నీ మీద ప్రేమ కాదు, నీ జేబులో డబ్బులు ఉన్నాయి చూడు, తీర్థనం వాళ్ళు ఎదురుకుండా కట్టలో. దాన్ని చూసి వాళ్ళు నువ్వేమనుకుంటావంటే నన్నే ప్రేమించడం నీ కాదు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి. నువ్వు వృద్ధి పొందాలంటే ఈరోజు నేను చెప్తున్నాను, నీ డబ్బులు దేవుని ముందు పెట్టి ప్రార్థన చెయ్యి. దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇచ్చి మిగిలినటువంటిది సవ్యంగా సరిగా ఖర్చు పెట్టుకుంటే ఏ క్రైస్తవుడి యొక్క ఇంట్లో కూడా ఇబ్బంది రానే రాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు నీకు వాగ్దానం చేసింది సమృద్ధి. ఆ సమృద్ధిని నువ్వు అనుభవించలేకపోతున్నావంటే దాని అర్థం ఏంటి ఏమండి? ఆ సమృద్ధిని అనుభవించట్లేదంటే అర్థం ఏంటి? దేవునిది దేవునికి ఇవ్వట్లేదేమో ఒకవేళ. అది కూడా ఆలోచన చేసుకోవాలి. రెండవది ఏంటంటే కొంతమంది దశంభాగమే కదా, ఇగో అయిపోద్దా, చాలు సరిపోద్దా? దేవునితో సహవాసం చెయ్యాలి. నువ్వు ఏం చెయ్యాలి? దేవునితో సహవాసం చెయ్యాలి. సహవాసంలో కనిపించినటువంటి పురుషుడు దేవునితో సహవాసం చేయటం అభివృద్ధికి కారణం. దేవునితో సహవాసం చేస్తే మనకు సమాధానం కలుగుతుంది, అలాగున మేలు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీతో స్నేహం నాకుంటే చాలయ్యా, నీ సహవాసం నాకెంతో మేలయ్యా.
నీతో స్నేహం నాకుంటే చాలయ్యా. నమ్మదగిన నా మంచి యేసయ్యా, నమ్మదగిన నా మంచి యేసయ్యా. నీతో స్నేహం నాకుంటే చాలయ్యా. హల్లెలూయా. మొదట నువ్వు దేవునితో సహవాసం చెయ్యాలి. ఒక సహోదరిగా, ఒక సహోదరుడుగా, కుటుంబముగా దేవునితో ఏం చేయాలి? సహవాసం చెయ్యాలి. ఆ సహవాసం చేస్తే నేను చెప్తున్నాను, ఈ సంవత్సరమే నీ కుటుంబం అభివృద్ధి పొందుతుంది. యెహోవా మిమ్మును మీ పిల్లలను ఏం చేస్తాడు? వృద్ధి పొందిస్తాడు. చక్కగా వాళ్ళ చదువులో రాణిస్తారు, వాళ్ళ పనిలో రాణిస్తారు. ఈ రోజున ఆలోచన చేస్తే వృద్ధి పొందట్లేదు, ఎలా ఉన్న వాళ్ళు అలాగే ఉంటున్నాం. కారణం ఏంటంటే పగలంతా తిరిగి వస్తాము, సాయంత్రం వచ్చేటప్పటికి మళ్ళీ ఎందుకో ఏదో వంక పెట్టుకుని బయటకు వెళ్తాము. బయటకు వెళ్ళిన తర్వాత నలుగురు మన చుట్టూ చేరతారు. ఆ తర్వాత మనం ఇంటికి వచ్చేటప్పటికి 9 అయిపోతుంది. 9 అయిపోతే మళ్ళీ గబగబా 2 మెతుకులు తినేయటం, మంచం మీద పడిపోవడం, పొద్దున్న గబగబా లేచేయటం, మళ్ళీ ఆటో లేకపోతే పనో ఇంకోటో వెళ్ళిపోవడం. ఇంటి పట్టున ఉండట్లేదు ఈరోజు. ఈ రోజున ఎవరైతే ఇంటి పట్టున ఉండట్లేదో ఆ ఇంటిలో ప్రియులారా సమాధానం ఉండదు. ఎందుకో తెలుసా? భార్య బిడ్డలు ఏం చేస్తారు? నీ కోసం ఎదురు చూస్తారు. ఏమండి? నీ కోసం ఎదురు చూస్తారు. అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటికి రాకూడదు. ఒకవేళ వచ్చావు అనుకో, నీ పని ఏదో చూసుకుని, నీకు కావాల్సింది ఏదో చూసుకుని వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ రోజున దురలవాట్ల బారిన పడ్డానికి ఇదే కారణం, ఇంకోటి ఏం కాదు. ఏమండి? ఆలోచన చేసుకుంటే వృద్ధి పొందడానికి, దేవుడు నిన్ను వృద్ధి పొందించడానికి నీ దగ్గర క్రమమేది? నీ దగ్గర క్రమమేది అంట. ఏమండి? బాప్తిసం పొందేదాకానేమో ఒక రకంగా ఉండడం, పొందిన తర్వాత ఏమో ఒక ప్రార్థన కూడా అటెండ్ అవ్వకపోవడం. రాత్రి ఒక అబ్బాయితో మాట్లాడాను, ఆ అబ్బాయి కనిపించట్లేదు ఇక్కడ నాకు. ఆ అబ్బాయి ఆల్రెడీ కింద ఉన్నాడేమో. ఒకవేళ కింద ఉండే భక్తులు కొంతమంది మందిరంలోకి వచ్చిన మీకు అందరికీ వందనాలు. మీరు వందనాలు అందుకోవడమే కానీ చెప్పడం రాదు మీకు. కింద ఉన్న భక్తులందరికీ వందనాలు. వాళ్ళకి వినబడద్దులేండి కింద. ఆలోచన చేయండి ప్రియులారా, వృద్ధి పొందాలి అని అంటే నీలో ఒక క్రమం ఉండాలి. దేవుడు వృద్ధి పొందించేవాడు, దేవుడే నాకు సహాయం చేయాలి, దేవుడే నన్ను నడిపించాలని కోరుకోనేటువంటి ఆ యొక్క వినయం, విధేయత మనలో ఉంటే దేవుడు మన యొద్దనే నివసిస్తాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 57:15 చూడండి ఒకసారి. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడను. ఆయనను వినయము వారి ప్రాణమును జీవింప చేయటానికి, నలిగిన వారి ప్రాణాన్ని జీవింప చేయటానికి, వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. దేవుడు మన ఇంట నివసించాలి, దేవుడు మన జీవితాల్లో నివసించాలి. ఒక చక్కని పాట ఉంది. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమార వసించు నా హృదయాంత రంగమునా. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమార వసించు నా హృదయాంత రంగమునా. నీరక్త ప్రభావమున నారోత హృదయంబును నారోత హృదయంబును పవిత్ర పరచుము తండ్రి ప్రతి పాపమును. హల్లెలూయా. తండ్రి ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి ముదమార వసించు నా హృదయాంత
హృదయాంతరంగమున. హల్లెలూయా. యేసయ్యా నా హృదయాంతరంగములో ముదమార వసించు అని అంటున్నాడు. ముదము అంటే ఆనందం. ఆనందముతో నా యందు వసించునైనా, ప్రియమార నా హృదయమందు నీవు వసించునైనా అని చెప్పి అడుగుతున్నాడు. ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమార నా హృదయాన్ని నువ్వు నిర్మించావు, నా హృదయంలో నీవు నివసించునైనా అని కోరుకుంటున్నాడు ఈ భక్తుడు. మరి నీ కోరికేంటి అండి? నాకు ఆహారానికి లోటు లేకుండా చూడు, బట్టకు లోటు లేకుండా చూడు, పనికి లోటు లేకుండా చూడు, డబ్బులకు లోటు లేకుండా చూడు. నువ్వు ఇంకెలాగైనా పర్లేదు, నువ్వు ఉన్నా లేకపోయినా పర్లేదు. అర్థమైందా? అదే ఈరోజు కోరిక. ఏం చేయాలి? ప్రభువా నా యందు నీవు నివసించు. దేవునికి స్తోత్రం. నీవే ఒక దేవాలయం. దేవుడు నివసించేటువంటి వ్యక్తే ఒక దేవాలయం. హల్లెలూయా. ఈరోజు మనం ఏమనుకుంటున్నాం తెలుసా? ఆదివారం మందిరానికి వెళ్తున్నావు, మళ్ళీ ఆదివారం దాకా మనకు మందిరంతో పని లేదు. కానీ నువ్వే ఒక మందిరం అని జ్ఞాపకం చేసుకో. నువ్వే ఎవరు? ఒక మందిరం. నీలోనే దేవుడు నివసిస్తాడు. ఈ గోడలలో, ఈ కిటికీలలో ఇక్కడెక్కడ దేవుడు నివసించడు. మనం వస్తే ఆయన కనుదృష్టి ఇక్కడ నిలిపి మన ప్రార్థనలకు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏమండి? మందిరాన్ని ప్రేమించి, దేవుని యొక్క సన్నిధిని ప్రేమించి, దేవుని యొక్క కనికరాన్ని ప్రియులారా మనం గుర్తు చేసుకుని దేవుణ్ణి మహిమపరచవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. ఈరోజు ఆలోచన చేసుకుందాం ఏంటంటే, యెహోవా మిమ్మును మీ పిల్లలను ఏం చేస్తాడో వృద్ధి పొందిస్తాడు. ఈ రోజున నీ వృద్ధి అనేది దీని మీద ఆధారపడి ఉంది. ఈ రోజున ఆలోచన చేసుకోండి ప్రియులారా. ప్రతి ఇల్లు కూడా దేవుడు నివసించేటువంటి ఒక దేవాలయం అవ్వాలి. దేవుడు నివసించే ఒక స్థలం అవ్వాలి. ఆయన మన మధ్యలో సంచరించే దేవుడు. 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య ఆయన ఏం చేస్తున్నాడు? సంచరిస్తున్నాడు. ఈ రోజున మన మధ్యలో సంచరించుచున్నటువంటి దేవుని యొక్క సంచారాన్ని మనం కోరుకునేవారుగా ఉండాలి. మా యందు సంచరించండి ప్రభువా. ఏమండి? నీ సంచారము మా ఇంటిలో కావాలి ప్రభువా. ఏమండి? ఈ రోజున కేవలం ఒక ఆదివారం మాత్రమే మందిర అనుభవం కాదు, ప్రతిరోజు కూడా మనకు ఒక మందిర అనుభవం మన జీవితంలో ఉంది. నేనే మందిరాన్ని, ఈ మందిరాన్ని ఎలా శుభ్రపరిచి సిద్ధపరుస్తున్నామో ఈ మందిరాన్ని కూడా, అందుకని అంటున్నాడు ఆ భక్తుడు, అది ప్రార్థనా గీతం. ఎవరికి వాళ్ళే కన్నీళ్లతో దేవుని సన్నిధిలో పాడుకునే గీతం. అది వాయిద్యంతో ప్రియులారా, మైకులతో దీంతో పని లేదు. ఈ ఆదివారం కాబట్టి మనకు అన్నీ ఉన్నాయి. కానీ నీ రక్త ప్రభావమున హృదయం మంచిదా, రోత హృదయమా? రోత హృదయాన్ని కడిగి పవిత్రపరిచి నా యందు నివసించునైనా, నీకు అనుకూలంగా నన్ను మార్చు తండ్రి అని ఆ భక్తుడు దేవుని సందులో చేస్తున్న ప్రార్థన. కొన్నిసార్లు మనం నిర్లక్ష్యంగా ఉంటాం. ఆ పాట అంతా పాడుకుంటే అదో పెద్ద ప్రసంగం. అజాగరూకుడనైతి నిజాశ్రయమును విడిచి. ఏమండి? అజాగరూకుడనైతి నిజాశ్రయమును విడచి, కరుణా రసముతో నాకై కనిపెట్టితివి తండ్రి. కరుణా రసముతో నాకై కనిపెట్టితివి తండ్రి. నిర్మించితివి ప్రియమార నా హృదయం. ఆగండి. అజాగరూకుడునైతే నిజాశ్రయమును విడిచంటే, దేవా నిన్ను విడిచిపెట్టి నేను అజాగరూకుడిని అయిపోయాను. ఒక మెలకు ఒకప్పుడు ఉండేది, ఒక శ్రద్ధ ఒకప్పుడు ఉండేది, ఒక శుద్ధి ఒకప్పుడు ఉండేది. కానీ ఈ రోజున నీవు కోరుకున్న నా జీవితాన్ని నేను పవిత్రపరచుకోవడం మానేశాను. నీవు నా యందు నివసించాలి అనేటువంటి ఆలోచనే పోయింది నాకు. నీ సన్నిధిలో గడపాలి అనే ఆలోచన పోయింది. ఏమండి? అజాగరూకుడిని అయిపోయాను ప్రభువా, దయచేసి మళ్ళీ నన్ను కరుణించువా. ఏమండి? కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి అంటే అర్థం ఏంటి? ఆయన నీ కోసం మళ్ళీ ఎప్పుడు పిలుస్తావా? ఎప్పుడు నేను శుద్ధి చేద్దామా? ఎప్పుడు నీ ఇంట్లోకి రావాలా? ఎప్పుడు నీ జీవితంలోకి రావాలా? ఎప్పుడు మళ్ళీ నీకు రాజు అయ్యాలా అని ఆయన చూస్తూ ఉంటే, నువ్వు రాజు అయితే నేను కొన్ని చేయడానికి ఉండదు కాబట్టి నువ్వు అలాగే ఉండు అన్నట్టుగా. ఏమండి? ఆయన బయట పెట్టి ఆరాధన చేస్తున్నాం, ఆయన బయట పెట్టి భోజనం చేస్తున్నాం, ఆయన బయట పెట్టి నిద్రపోతున్నాం, ఆయన బయట పెట్టి ప్రియులారా మన పనులన్నీ చేసుకుంటున్నాం. అవసరం అవుతున్నప్పుడు మాత్రం ప్రభువా 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 నువ్వు రావాలయ్యా అంటున్నావు. కావాలంటే రావాలి, నువ్వు పొమ్మంటే పోవాలి. అలాగుంది ఆయన పరిస్థితి. అర్థమవుతుందా? అజాగరూకులం అయిపోతున్నాం. ఈ రోజున ఆలోచన చేసుకుంటే ప్రభువు పాదాల దగ్గర మన హృదయాలను కడుక్కుని ఎంతకాలం అయింది? ఆయన సన్నిధిని మన హృదయాలు కుమ్మరించుకుని ఎంతకాలం అయింది?
మురికిగా ఉన్నటువంటి చోట ప్రియులారా మనం ఉండడానికే మనం ఇష్టపడం. అంచేత ఇదిగో ఇక్కడ శుభ్రం చేసిన వాళ్ళు ఎవరు, ఇది ఇలాగుందే అని అడుగుతున్నాం. మరి నీ సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? ప్రభు పాదాల దగ్గర నిన్ను నువ్వు కడుక్కునే కొలది ఆయన నిన్ను మరలా నింపుతాడు. దేవునికి స్తోత్రం. ఆయన మరలా నీకు తన సహవాసాన్ని అనుగ్రహిస్తాడు. అందుకని అందరూ దేవుణ్ణి చూడలేరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. అది గోడ మీద ఉంటుంది కానీ మన బతుకులో ఉండదు. క్యాలెండర్లో ఉంటుంది కానీ మన బతుకులో ఉండదు. బైబిల్లో ఉంటుంది కానీ మన బతుకులో ఉండదు. ఏమండి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. భార్యగా నువ్వు ఎలాగున్నావో, భర్తగా నువ్వు ఎలాగున్నావో. ఎందుకు గొడవలు పెట్టుకుంటున్నారు మీరు? ఏమంటే గొడవలు పెట్టుకోనేటువంటి సమస్య ఏదైనా ఉంటే దేవుని యొద్ద దాన్ని సరి చేసుకోకుండా ఎందుకు నువ్వు ముందుకెళ్ళిపోతున్నావు? నీ స్తుతిని ఆరాధన కాదు ముందు కావాల్సింది, నీ బతుకు చక్కబెట్టుకో. ముందు మందిరానికి వచ్చావు మంచిదే, ఇంటికి వెళ్ళిన తర్వాత నీ భార్యను నువ్వు ప్రేమించు, నీ భర్తకు నువ్వు లోబడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఏదైనా సమస్య ఉంది, ఆ సమస్యను చక్కబెట్టగలిగిన పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చి, అందరికీ కాదు సుమా, సంఘ సేవకుల దగ్గరకు వచ్చి, కాపరి దగ్గరకు వచ్చి, సేవకురాల దగ్గరకు వచ్చి, అమ్మా మేము ఇలాంటి సమస్యతో పడుతున్నాం, మా ఇద్దరి మధ్యలో సమాధానం లేదు, దయచేసి దీని గురించి మీరు కొంచెం టైం కేటాయించండి, మాకు కొంచెం సమయాన్ని ఇవ్వండి, మా జీవితాలు సరిచేయండి. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, రోగం బాగు చేసుకోవడానికా పెంచుకోవడానికా? డాక్టర్ చెప్పినట్టుగా చేసి రోగాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఒక సమస్యతో మనం నలిగిపోతున్నాం. ఏమండి? భార్యాభర్తలు కలిసి జీవించాలి, కలిసి కష్ట సుఖాలు పంచుకోవాలి. పరిశుద్ధ వివాహంలో ప్రమాణం ఏంటో తెలుసా? పరిశుద్ధ వివాహంలో ప్రమాణం ఏంటంటే కలిమి యందు లేమి యందు, వ్యాధి యందు ఆరోగ్యమందు నిన్ను ప్రేమించి, నిన్ను సంరక్షించి, ఎల్లప్పుడూ నేను నీకు భర్తనయ్యుందును. ఏమండి? అయిపోయిన తర్వాత చూడాలి అసలు ఆ ప్రమాణం ఎంత నిలబెట్టుకుంటున్నాం మనం. భార్య ప్రమాణం, భర్త ప్రమాణం దేవుని ముందు. ఇగో నాకు కుదిరితే ప్రేమిస్తాను, కుదరకపోతే మాత్రం మీ అమ్మగారింటికి వెళ్ళిపోను నువ్వు. అర్థమైందా? ఇగో నేను కుదిరితే నీ దగ్గర ఉంటాను, లేకపోతే మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను. ఇద్దరు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి, ఎందుకు? ప్రమాణాలు చాలా అద్భుతంగా ఉంటాయి, గంభీరంగా ఉంటాయి. అందరూ చప్పట్లు కొట్టండి అంటే అందరూ కొట్టేస్తారు. కానీ ఆ తర్వాత మన బతుకు చూడాలి. ఈ ప్రమాణం ఎప్పటి వరకు అని అంటే అక్కడ మళ్ళీ అంటాడు ఏంటంటే మరణము మనలను ఎడబోపు వరకు. అబ్బో ఏమండి? 4 రోజులు అయిన తర్వాత ఏటే అన్న పరిస్థితి. నేను మగోండి, నేను తిరుగుతాను. ఏటు తిరుగుతావా? ఎప్పుడమ్మా? రాత్రి 12 గంటలకు కూడా తిరుగుతావా? నేను ఆడదాన్ని, నాకేం తక్కువ అని ఆవిడ తిరిగితే అయ్యయ్యా. ఓ ఆడవాళ్ళు తిరిగితే అవ్వ, మగవాళ్ళు తిరిగితే బొవ్వ. బైబిల్లో ఎక్కడుంది మగవాళ్ళు తిరగొచ్చు ఆడవాళ్ళు తిరగకూడదని? బైబిల్లో ఎక్కడుంది? వృద్ధి పొందకుండా ఉండిపోవడానికి అదే కారణం. అందుకే ఇంకేం కారణం? నా ఇష్టం నేను జరిగించుకుంటాను, నీ ఇష్టం నువ్వు జరిగించు. ఏమండి? ఈ రోజున ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అని అంటే ఆయన వాక్యమునకు మనం లోబడటమే భయభక్తులు కలిగి ఉండటం. ఆయన వాక్యానికి లోబడటమే. భర్తగా నువ్వు లోబడు, భార్యగా నువ్వు లోబడు, పిల్లలుగా లోబడండి, సహోదరులుగా లోబడండి. ఈ రోజున మనం లోబడితే ఇక అక్కడి నుంచి ఆశీర్వాదాలు వాటంతటా దేవుడు పంపేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మనమేమో వృద్ధి పొందాలి, కానీ మనం మాత్రం మాట వినం. అండి, మనం మాత్రం మాట వినం. దేవుడు ఉండమన్న చోట ఉండి దేవుడు చెప్పినట్టుగా చేసినందుకు ఇస్సాకుకు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనం చూసినట్లయితే ఆదికాండం 26వ అధ్యాయము కరువులో విత్తనం వేశాడట. ఆ సంవత్సరము ఇస్సాకు ఆ దేశమందున్నవాడై 12వ వచనం, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు ఏమయ్యాడు? నువ్వు గొప్పవాడు అయిపోవాలని ఉంటుంది అందరికీ, కానీ ఇస్సాకు వలే దేవుడు ఆశీర్వదించి గొప్పవాడు అవ్వాలని కోరుకోవాలి. ఏమండి? ఇస్సాకు వలే దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నన్ను గొప్పవాడుగా చెయ్యాలి. దేవుని ఆశీర్వాదం ఇస్సాకు మీదకి వచ్చింది అని అంటే దేవుని మాట విన్నందుకు వచ్చిందా, వినకుండా వచ్చిందా? విన్నందుకు వచ్చిందా, వినకుండా వచ్చిందా? వినకుండా వస్తే మనం కూడా వినొద్దు. బాగుందా? అవకాశం, ఛాన్స్ మీకే, మనకే. వినకుండా వస్తే మనం వినొద్దు. వింటేనే వచ్చింది అంటే ఖచ్చితంగా ఏం చేయాలి? మనం
వినాలా వద్దా? వినాలి. వినాలన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. రేపు ఆదివారం చెప్తాను మీ సంగతి. ఎందుకంటే ఈ వారం అంతా స్టడీ చేస్తాం కదా. మీరు ప్రియులారా వింటే ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆశీర్వాదము ప్రియులారా మనం పొందడం కోసం ఆయన మాట వినాలి. మన క్షేమం కోసం మనం ఆయన మాట వినాలి. మన యొక్క అభివృద్ధి కోసం మనం ఆయన మాట వినాలి. ఆయన మాట మనం ఎప్పుడైతే విధేయత చూపిస్తామో ఖచ్చితంగా నువ్వు వృద్ధి పొందుతావు అనుమానం లేకుండా. ఈ రోజున ఆలోచన చేసుకుందాం. వృద్ధి పొందాలని ఉన్నటువంటి నీవు ఎలాగ ఆలోచిస్తున్నావు, ఎలా తీసుకుంటున్నావు దేవుని మాటని? దేవుని మాట బంగారపు మూట. దేవునికి స్తోత్రం. ఏమండి? దేవుని మాట ముత్యాల మూట, యేసయ్య మాటలు వజ్రాల గనులు, యేసయ్య మాటలు వజ్రాల గనులు, త్రవ్వర సోదరా దొరుకును రత్నాల రాసులు, త్రవ్వర సోదరా దొరుకును రత్నాల రాసులు. దేవుని మాట ముత్యాల మూట, యేసయ్య మాటలు వజ్రాల గనులు, యేసయ్య మాటలు త్రవ్వర సోదరా దొరుకును రత్నాల రాసులు. హల్లెలూయా. దేవుని మాటలు ఎంత విలువైనవో. అందుకని ఆ తర్వాత వచనంలో అంటాడు, యోబు గ్రంథంలో 24వ వచనం ఏమంటున్నాడు? 24వ వచనంలో 22వ అధ్యాయము 24వ వచనంలో, బంగారమును ఓఫీరు సువర్ణమును మంటిలో పారవేయుము, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంచిగా ఉంటాడు. ఏమండి? ప్రశస్తమైన వెండిగా ఉంటాడు నీకు అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, దేవుని కంటే నువ్వు ఏది విలువగా ఎంచుతావో దాన్ని పడేయమంటున్నాడు, దాన్ని నువ్వు పక్కన పెట్టమంటున్నాడు. అర్థమవుతుందా? దాన్ని నువ్వేం చెయ్యి? దాన్ని పక్కన పెట్టు. ఏది విలువైనదిగా ఎంచుతున్నావో దానికంటే నా యేసయ్య విలువైన వాడు, దానికంటే నా దేవుని వాక్యము విలువైనది, దానికంటే నా దేవుని యొక్క సన్నిధి విలువైనది. ఈ మూడు గ్రహించగలిగితే నువ్వు ఆయన విడిచిపెట్టలేవు. లేదంటే నువ్వు ఊరికి అలా పైపైన భక్తి చేస్తావు. ఏమండి? అందుకని అన్నాడు, అప్పుడు సర్వశక్తుడైన ఆయన యందు నువ్వు ఆనందిస్తావు, దేవుని తట్టు నీ ముఖం ఎత్తుతావు. ఎవరి తట్టు ఎత్తుతావు? దేవుని తట్టు నీ ముఖం ఎత్తుతావు. ఏమండి? ఈ రోజున ఏది విలువైనదిగా ఎంచుతున్నావో, ఏది ఘనమైనదిగా ఎంచుతున్నావో ఈ రోజున ఆలోచన చేసుకోవాలి. ఐశ్వర్యము అని అంటే మనకు మార్చుకొని ప్రియులారా మారక ద్రవ్యము డబ్బు కాదు. దయచేసి యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. యెషయా 33:6. ఏంటైతే ఐశ్వర్యము? యెహోవా భయము వారికి ఐశ్వర్యము. దేవునికి స్తోత్రం. యెహోవా భయము వారికి ఐశ్వర్యం. దేవుని భయం అనే ఐశ్వర్యము ఈ రోజున మనం కలిగి ఉండవలసిన ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యం అయితే దొంగలు కన్నమ వేసి దొంగిలిస్తారు. ఈ ఐశ్వర్యం అయితే ఎవరైనా నిన్ను మోసగించి ఎత్తుకుపోతారు. నిన్న రాత్రి ఒక వీడియో చూశాను, మన బిడ్డలు ఎవరో షేర్ చేశారు. గూగుల్ పే కానీ ఫోన్పే కానీ వాడుతున్నటువంటి వాళ్ళట జంపు డిపాజిట్ అంట. మనం వేయకుండానే ప్రియులారా మన యొక్క బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా ఎత్తుకెళ్ళిపోయే ఒక స్కామ్ జరుగుతూ ఉంది. ఒక లింక్ ప్రియులారా, ఒక ఆలోచన ఏంటో తెలుసా? ఇంతకుముందు అయితే ఆ లింక్ నొక్కండి అప్పుడు మీకు డబ్బులు పడతాయి అంటున్నారు. ఇప్పుడు అలా కాదు, అది మార్చారు. దొంగలు ఏం చేశారు తెలుసా? మార్చారు. ఎలా మార్చారంటే, ఇదిగో మీ అకౌంట్లో మేము ఒక 50,000 వేసాము, పొరపాటును కొట్టేసాం అనగానే అయ్యి బాబా 50,000 ఆడికి ఎలా కట్టేచ్చు, ఇడికి ఎలా కట్టేచ్చు అనుకుంటా. కంగారు పడద్దు. ఎందుకంటే నువ్వు వెంటనే ఏం చేస్తావు అని అంటే, వెంటనే ఓపెన్ చేస్తావు నీ అకౌంట్, ఫోన్పేలోకి వెళ్తావు. వెళ్ళిన వెంటనే చూడండి ఒకసారి కొంచెం ఆ డబ్బులు మీకు పొరపాటుగా వచ్చేసినాయి అంటే వెంటనే కంగారు పడిపోయి యథార్థవంతులుగా అయ్యి బాబా ఆ డబ్బులు మనకెందుకు అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఏమో వీడికి ఎలా కట్టేచ్చు అలా కట్టేచ్చు అనుకున్న వాళ్ళు కొంతమంది. 2 రకాల మనుషులు ఉంటారు. అర్థమైందా? ఆలోచన చేసుకుని గబగబా వెంటనే ఏం చేయాలి? మనం అకౌంట్ చెక్ చేయాలంటే పిన్ కొట్టాలి.
ఆ పిన్ను కొట్టగానే ఏమైపోతుందంటే ఈలోగా వాడు రెడీగా ఉంటాడో వెంటనే మన బ్యాంక్ అకౌంట్లోని డబ్బులన్నీ కూడా వాడు డ్రా చేసేసుకుంటాడు. తొందరపడకండి. అందుకే ఆవేశం మంచిది కాదు, ఆలోచన మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని కొంతమంది ఇలాగ నష్టపోయిన వాళ్ళు కానీ మిగిలిన వాళ్ళు నష్టపోకుండా చేయటానికి ఏమండి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఏం చేశారంటే కొన్ని వీడియోస్ చేసి పెట్టారు. దయచేసి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మీ అకౌంట్లో డబ్బులు పడినాయి చూసుకోండి అని అంటే మీరు తొందరపడి చూసుకోకండి. ఒకవేళ మీరు ఎంటర్ చేసినప్పుడు వెంటనే మీరు సరైన పిన్ ఎంటర్ చేయకుండా రాంగ్ పిన్ ఎంటర్ చేస్తే వాళ్ళకి అవ్వదంట. అర్థమైందా? వాళ్ళకి అవ్వదు. కాబట్టి మీరు రాంగ్ పిన్ ఎంటర్ చేయండి. ఒకవేళ ఎంటర్ చేస్తే లేదు అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఆగండి. లేదు అంటే మీరు ఇలా కాకుండా బ్యాంకుకి వెళ్ళి నా అకౌంట్లో పలానా వాళ్ళు డబ్బులు వేసారటండి, అవునా కాదా అనేది అక్కడ మీరు తేల్చుకోండి. దానివల్ల మీ డబ్బులు సేఫ్గా ఉంటాయి అని చెప్తున్నారు. తొందరపాటు మంచిది కాదు. ఎవరు ఏది చెప్తే అందులో దూకేయకూడదు మనం. అర్థమవుతుందా? ఎవరు ఏది చెప్తే దాన్ని మనం చేసేయకూడదు తొందరపడి. వాళ్ళ మోసగాళ్ళు ఎంతోమందిని మోసగించి ఎంతోమంది దగ్గర దొంగతనం చేస్తున్నటువంటి వాళ్ళు ఈ రకంగా ఎంతమందినో మోసం చేస్తున్నారు. కనుక దేవుని భయమైన ఐశ్వర్యం అయితే ఎవరు దొంగతనం చేయడానికి ఉండదు. దేవునికి స్తోత్రం. కనుక ఏ ఐశ్వర్యమును కలిగి ఉండాలి? యెహోవా భయము వారికి ఐశ్వర్యం. కీర్తనలు 119వ కీర్తన 72వ వచనం చూడండి. 119:72. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. ఈ వేల కొలది వెండి బంగారు నాణ్యాల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు అంటే దేవుని వాక్యము వెండి కంటే విలువైనది, బంగారము కంటే విలువైనది. నువ్వు వెండిని దాచుకున్నట్టు బంగారమును దాచుకున్నట్టు దేవుని వాక్యాన్ని నువ్వు కంఠస్థం చేసి నీ హృదయం లోపల భద్రపరచుకోవాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? వెండిని దాచుకుంటావా పడేస్తావా? బంగారాన్ని దాచుకుంటావా పడేస్తావా? పాడేయం. ఏం చేస్తాం? భద్రపరుచుకుంటాం. ఈ వెండి నీకు మేలు చేస్తుంది, ఈ బంగారము నీకు మేలు చేస్తుంది. 19వ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు అంటాడు, దయచేసి 19వ కీర్తన మీరు చూడండి. 10వ చరణం. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి తేనె కంటెను జుంటి తేనె దారల కంటెను మధురమైనవి. బంగారము కంటే కూడా నీకు దేవుని వాక్యము విలువైనదిగా ఉండాలి, దేవుని న్యాయ విధులు విలువైనవిగా ఉండాలి, దేవుని ఉపదేశములు విలువైనవిగా ఉండాలి, దేవుని యందలి భయము ప్రియులారా నీకు ఐశ్వర్యంగా ఉండాలి. దయచేసి మీరు 19వ అధ్యాయం మత్తయి సువార్త 19:21 ఒకసారి చూడండి. మత్తయి సువార్త 19:21. ఒక ధనవంతుడు యేసయ్య దగ్గరకు వచ్చాడు. యవనస్తుడు అధికారి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి నిత్య జీవానికి వారసుని అవ్వడానికి నేనేం చేయాలి నిత్య జీవం పొందడానికి అని అడిగాడు. అడిగితే ప్రభు అన్నారు, మంచి కార్యాన్ని గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవంలో ప్రవేశింపకోరినట్లయితే ఆజ్ఞలు గైకొనుము అని చెప్పాడు. అతను ఏ ఆజ్ఞలు అని ఆయన అడిగితే ఆ యేసయ్య అన్నారు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానించుము, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలెను అనునవియే అని చెప్పారు. ఆ యవనుడు అన్నాడు, ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నాను అన్నాడు. ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏంటి అని అడిగితే ఆ యేసయ్య అంటున్నారు, నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల నీ ఆస్తిని అమ్మేసి బీదలకిచ్చేయి, పరలోకమందు నీకు ధనము కలుగుతుంది అని అంటే ప్రియులారా అతడు మిగులు ఆస్తి కలిగిన వాడు కాబట్టి ఆ మాట విని వ్యసనపడుతూ వెళ్ళిపోయాడంట. ఈరోజున ఆలోచన చెయ్యండి. ఈ ధనవంతుడు తనకున్నదంతా అమ్మేసి యేసు ప్రభువారు నాకు ఇచ్చేయమనలేదు, బీదలకు ఇచ్చేయమన్నాడు. ఇచ్చేసి నువ్వేం చేస్తావో తెలుసా? నన్ను వెంబడించు, అప్పుడు నీకేం కలుగుతుంది? పరలోకమందు నీకు ధనం కలుగుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఈ లోకపు ధనము కంటే విలువైనది పరలోక ధనము. దేవునికి స్తోత్రం. ఆ ధనం కావాలంటే ఈ లోక ధనాన్ని నీవేం చేయాలంటే దేవుడి వాక్యానుసారంగా నీ ధనాన్ని నువ్వు ఖర్చు పెట్టాలి. అర్థమవుతుందా? మత్తయి సువార్త 19:21 దేవుడు చెప్తున్నటువంటి ధనం ఏంటంటే పరలోక సంబంధమైనటువంటి ధనము. ఏ ధనం ఇది? పరలోక సంబంధమైనటువంటి ధనము. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7-9 వచనాలు చూస్తే అక్కడ రాయబడతా ఉంది. దయచేసి మీరు చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7-9. అయినను ఏవేని నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానం ఎలాంటి జ్ఞానం అట? అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానం. ఏ జ్ఞానం అది? దాని నిమిత్తము నేనేం చేశాను తెలుసా?
సమస్తమును నష్టంగా ఎంచుకొనుచున్నాను అని చెప్పాడు. ఇంకా చెప్పాలి అని అంటే 9వ వచనంలో, ప్రియులారా, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందల విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి కలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము. 11వ వచనం చివరి భాగం చదివితే ఇలా రాయబడి ఉంది, సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాడు. దీన్ని సమస్తమును నష్టపరుచుకొని ఎలాగ ఎంచుకుంటున్నాడంట? పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు. దేవుని గురించినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానము కోసం కలిగిన సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు. అంటే ఏంటో తెలుసా? ధర్మశాస్త్రములో నిష్ఠాగరిష్ఠుడైనటువంటి గమలీయేలు యొద్ద పౌలు భక్తుడు చాలా జ్ఞానం నేర్చుకున్నాడు. ఆ జ్ఞానం అంతా ఎలాగ ఎంచుకుంటున్నాడంటే పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు నాకు దొరికాడు, ఆయనే అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానం. కాబట్టి ఆయన కొరకు నాకు కలిగినదంతా నష్టముగా ఎంచుకుంటున్నాను అన్నాడు. ఇంకా చెప్పాలంటే పరిసయ్యుడిని నేను, కానీ ఇప్పుడు పరిసయ్యుడి యొక్క తత్వాన్ని విడిచిపెట్టి క్రీస్తు యేసు యొక్క తత్వాన్ని నేను అలవర్చుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజున ఆలోచన చేస్తే యూదుడైన వాడు ఎన్నడూ కూడా ఎవరిని ఎక్కువగా ఎంచడు, ఎవరిని కూడా ఎక్కువగా ఎంచడు. నేనే అనేటువంటి ఆలోచన అన్నమాట. నేనే సుపీరియర్ అనుకునేటువంటి ఆలోచన, నా కులమే గొప్పది, నా యొక్క జ్ఞానమే గొప్పది అనుకునేటువంటి ఆలోచనలన్నిటి నుంచి కూడా పౌలు ఏమయ్యాడంటే మొత్తానికి అవన్నిటినీ కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఈ రోజున ఆలోచన చేసుకుందాం, మన జీవితంలో ఏది ఘనమైనదిగా ఎంచుకుంటున్నామో అన్నిటినీ ఆయన కంటే కూడా నీచమైనవిగా ఎంచుకోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఏంటట దైవభక్తి? మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోలేము ఈ లోకంలో నుంచి. కాగా అన్న వస్త్రాలు గలవారమై ఉండి సంతృప్తి పొంది ఉందము. ఏం పొంది ఉందో చెప్పండి? సంతృప్తి పొంది ఉందము. ఇవి ఎక్కడి నుంచి నీ జీవితాన్ని కట్టుకుంటూ రావాలో ఒకసారి ఆలోచన చెయ్యండి. నీవు దేవుని వైపు తిరగాలి, లోకం వైపు తిరగకూడదు, లోక స్నేహాల వైపుకు తిరగకూడదు. ప్రియులారా, దుష్టులు, పాపులు, ఏమండి, అపహాసకులు ఎక్కడున్నారంటే సొదొమలో ఉన్నారు. ఈ సొదొమ గొమొర్రాల మీదకి దేవుడు పంపించిన తీర్పు ఏంటో తెలుసా? ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిపించి ఆ యొక్క 2 పట్టణాలు కూడా కాల్చివేయబడిపోవడానికి కారణమయ్యింది. 2 పట్టణాలు కాలిపోయినాయి అంటే అందులో ఉన్న మనుషులు ఎవరో తెలుసా? దుష్టులు, బహుపాపులు, అపహాసకులు. ఈ 3 ఈ రోజున ఎక్కడైతే ఉన్నాయో అక్కడ దేవుని అగ్ని దిగి రాకపోతుంది. కాబట్టి నువ్వు అక్కడ ఉండకూడదు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఈ దుష్టుల గుడారములో నుండి మీరు అవతలకి పొండి, ఎందుకంటే నేను వీరిని కాల్చివేయబోతున్నానని చెప్పాడు. ఎవరిని? కోరహు సమాజము, దాతాను, అబీరాము 250 మంది మోషేకు విరోధంగా నిలబడితే దేవుడు చెప్పిన మాట సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో, ఈ దుష్టుల గుడారములో నుండి మీరు ఏం చేయండి అంటే అవతలకి వెళ్ళిపోండి, ఎందుకంటే నేను వీరిని కాల్చివేయబోతున్నాను అన్నాడు. కాల్చివేయబడే చోటు ఉండొద్దు. దేవునికి స్తోత్రం. ఈరోజున ఆలోచన చేసుకోండి. నీ సంపాదన సరిగా ఉండాలి, అది కష్టార్జితమై ఉండాలి, అది క్రమమైనదై ఉండాలి. లేదు అనంటే నీ బ్రతుకు నెమ్మది ఉండదు. నేను చెప్తున్నాను, నీ బ్రతుకు నెమ్మది ఉండదు. కష్టార్జితం అనుకోండి, దాని మీద దేవుని ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి స్తోత్రం. కష్టార్జితం కాకుండా అక్రమమైన లంచాలు కానీ, అన్యాయమైనటువంటి సంపాదన కానీ, ఏమంటే కొంతమంది సాక్ష్యాలు చెప్పారు, గంజాయి అమ్మేవాడినండి ఒకప్పుడు నేను, ఇప్పుడు కూడా అమ్ముతున్నాడా? అమ్మట్లేదు. ఎందుకు? అది దేవుని వాక్యానికి వ్యతిరేకం కాబట్టి అమ్మట్లేదు. నేను అప్పుడు దాసి మూసి అమ్మేవాడు, కానీ ఇప్పుడు ఆ దాసి మూసి అమ్మినందువల్ల నేను ఎంత నష్టపోయానో, నా దేవునికి ఎంత బాధ కలిగించానో. కాబట్టి ఈ రోజు నుంచి నేను మాత్రం చెయ్యను అని అనుకున్నాడు. కాబట్టి ఈ రోజున మనందరి కోసం ఒక సాక్షిగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అవినీతి, అక్రమమైన సంపాదన, మూర్ఖమైనటువంటి జీవితం ప్రియులారా విడిచిపెట్టాలి. నువ్వు అభివృద్ధి పొందాలి అని అంటే దేవుని తట్టుకు తిరగాలి. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి అందరూ లేచి నిలబడండి. ఎవరు అటు ఇటు వెళ్ళిపోవద్దు. ప్రభు వైపు చూద్దాం. ఈ సమయంలో మన దేవుడు మళ్ళీ విడిచిపెట్టడమ్మా. నీ బలహీనతల్లో నువ్వు ఉండిపోవు, నీ కష్టాల్లో నువ్వు ఉండిపోవు, నీ ఇబ్బందుల్లో నువ్వు ఉండిపోవు. నీవు ఆయన మాట వింటే ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నీ జీవితాన్ని వృద్ధి పొందిస్తాడు. నీ పిల్లలు వృద్ధి పొందుతారు, నీవు వృద్ధి పొందుతావు.
నీ జీవితం ఒక అద్భుతమైన సాక్ష్యంగా దేవుడు చేస్తాడు. అద్భుతమైనటువంటి సాక్ష్యంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆయన సిలువ మీద వేలాడుతున్న యేసయ్య వైపు చూస్తూ మనం ప్రభు పాదాలను ఆశ్రయిద్దాం. ప్రియులారా, నీవు వృద్ధి పొందుతావు. ఎందుకంటే నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఈ రోజున దేవుని వెక్కిరిస్తున్నారు, దేవునితో ప్రియులారా ఛాలెంజ్లు విసురుతున్నారు. అలాంటి బుద్ధిహీన పనులు చేయొద్దు. మనం ప్రభువా మీ రక్తంతో కడగండి. ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు దేవుడివే, చేసినా చేయకపోయినా నువ్వు దేవుడివేనయ్యా. దేవా, నా జీవితంలో నేను నీకు ఉపయోగపడితే చాలు ప్రభువా. అయినా నీవు నాకు దూరంగా ఉండొద్దు ప్రభువా, నీవు నాకు సమీపంగా ఉండాలి ప్రభువా. నీవు నాకు నా ఇంటిలో నివసించాలి, నా హృదయంలో నివసించాలి. అయినా నేనున్న చోట నీవు ఉండాలి ప్రభువా, నీవున్న చోట నేను ఉండాలి ప్రభువా. దయచేసి నువ్వు సహాయం చేయలేనా. ఈ 2025వ సంవత్సరంలో ప్రియులారా, ఈ 19వ రోజులో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మొదటి మాసంలో ప్రభువా దయచేసి నువ్వు నాకు సహాయం చేయలేను, జ్ఞానము దయచేయి. ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలో అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఎవరితో ఉండాలో వారితో మాత్రమే ఉండాలి, పవిత్ర హృదయము కలిగి ఉండాలి, ప్రార్థన చేయవారితో కూడా ఉండాలి, నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను, సమాధానాన్ని వెంటాడే వ్యక్తిగానే ఉండాలి. దేవుడు నిన్ను వృద్ధి పొందించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా దయచేసి నీవు సహాయం చేయలేను. నీ కృపతో నింపునైనా, నీ బలముతో నింపునైనా, నీ ఆత్మతో నింపునైనా పరిశుద్ధుడా మీరు సహాయం చేయండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, నీకు వందనాలు రాజా, నీకు స్తోత్రం, స్తోత్రం. నేను దేవునితో స్నేహం చేస్తాను, నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాను, నేను దేవుని మాట వింటానన్న వాళ్ళు దయచేసి మీరు లేచి నిలబడండి. మీ కొరకే నేను ప్రార్థన చేస్తాను. మిమ్మల్ని దేవుడు వృద్ధి పొందించబోతున్నాడు, మీ కుటుంబాలలో వృద్ధి పొందించబోతున్నాడు, నీ పరిస్థితిని దేవుడు మార్చబోతున్నాడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి నీకు స్తోత్రాలు, మంచి దేవానికి స్తోత్రాలు, గొప్ప దేవానికి స్తోత్రాలు, సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు, సర్వోన్నతుడానికి స్తోత్రాలు, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడానికి స్తోత్రాలు. నీవే సరిపోయిన వాడు నాయన, నీవు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నాయన. ఏ పరిస్థితినైనా సమకూర్చగలిగిన వాడు నీవే ప్రభువా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదని విశ్వసించి నీ మాట వినడానికి, నీతో సహవాసం చేయటానికి, నీ మీదే ఆధారపడడానికి, నీ కొరకే బ్రతకడానికి తీర్మానం చేసుకున్న బిడ్డలను బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎవరైతే ఈ దినము నీ సందులోకి వచ్చారు, ప్రతి బిడ్డను మీరు చూస్తున్నారు ప్రభువా, ప్రతి బిడ్డను మీరు ప్రేమిస్తున్నారు ప్రభువా, ప్రతి బిడ్డను మీరు ప్రభువా దీవించడానికి నీ చెయ్యి చాపి ఉన్నారు తండ్రి. ఈ దీవెనను మా ప్రభువా అయా అనుగ్రహించండి నాయన, నీ కృపలో వర్ధిల్ల చేయండి నాయన. ఇదిగో ఈ వాక్య భాగం ప్రకారంగా నిన్నే విలువగా ఎంచుకొని, నీ వాక్యమునే విలువగా ఎంచుకొని, దేవా నీ సన్నిధిని విలువైనదిగా ఎంచుకొని, నీవు మాకు ఇచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని విలువగా ఎంచుకొని, దేవా నీ తట్టుకే ముఖము ఎత్తడానికి, నీ అందే ఆనందించడానికి సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.